హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో చపాతీ నాన్స్ రైస్లోకి సూపర్ కాంబినేషన్ రెసిపీ పాలక్ పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోబోయే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఈ పాలక్ పన్నీర్ని ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనము తెలుసుకుందాము. దానికోసం ముందుగా ఒక ప్యాన్లో వాటర్ యాడ్ చేసుకొని రోల్ బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోండి. ఇలా వాటర్ బాగా మరిగిన తర్వాత దీనిలో 4 కట్టల పాలకూరను వాష్ చేసుకొని కట్ చేసుకొని వేసుకోండి. ఇలా పాలకూరను మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. పాలకూరను ఉడికించేటప్పుడు లిడ్ క్లోజ్ చేయకుండా ఉడికించండి. అలా ఉడికించడం వలన మనకు పాలకూర అనేది బ్లాక్గా అవ్వకుండా మనకు గ్రీనిష్లో కర్రీ కూడా గ్రీనిష్ కలర్లో వస్తుంది. ఈ విధంగా 10 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఒక జల్లెడతో పాలకూరను మొత్తము స్ట్రెయిన్ చేసుకోండి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత పాలకూర మీద ఒక కప్పు చల్లటి వాటర్ని వేయండి. ఇలా చల్లటి వాటర్ని వేయడం వలన పాలకూరలో ఉండే పసరు అనేది మనకు వెళ్ళిపోతుంది. ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మరొక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని దీనిలో 4 పచ్చిమిర్చి, ఆనియన్స్ హాఫ్ కప్పు, తర్వాత దీనిలోనే వెల్లుల్లి రెబ్బలు 5, జీడిపప్పు పలుకులు 5 వేసుకోండి. జీడిపప్పు పలుకులు అనేది ఆప్షనల్. తర్వాత దీనిలోనే 1 ఇంచు అల్లం ముక్క, తర్వాత ఒక మీడియం సైజు టమాటోలను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి. పాలకూరలో టమాటా వేయడం మీకు ఇష్టం లేనట్లయితే దీనికి వేసుకోకుండా పర్లేదు, టమాటాను స్కిప్ చేసేయండి. ఇలా టమాటా ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇవి మొత్తం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత దీనిలోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లో మరొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్, తర్వాత 1 ఇంచ్ బటర్ను కూడా యాడ్ చేసుకోండి. మీకు బటర్ ఇష్టం లేనట్లయితే బటర్ ప్లేస్లో మరొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. బటర్ కరిగి వేడయ్యేంత వరకు వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ముందుగా మసాలాలను ఫ్రై చేసుకుందాము. దానికోసం ముందుగా 1/2 టేబుల్ స్పూన్ సాజీరా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, తర్వాత దీనిలోనే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని ఒక 10 సెకండ్ల వరకు ఈ మసాలాలన్నీ ఫ్రై చేసుకోండి.
ఈ మసాలాలను ఎక్కువగా ఫ్రై చేయకూడదు. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా ఒక 10 సెకండ్ల వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా యాడ్ చేసుకోండి. తర్వాత దీనిలో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనకు ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ లిడ్ క్లోజ్ చేసుకొని ఉడికించుకోండి. తర్వాత దీనిలో రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. పాలకూరలో న్యాచురల్గానే మనకు సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు సాల్ట్ని చూసి యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ కూడా పేస్ట్లో బాగా కలిసేంత వరకు కలిపి లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఈ కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దూరంగా ఉండి ప్రిపేర్ చేయండి. తర్వాత దీనిలోనే ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగును క్రీమీ లాగా చేసుకొని యాడ్ చేసుకోండి. మీరు కర్డ్కి బదులు ఫ్రెష్ క్రీమ్ అయినా యూజ్ చేయొచ్చు. ఇలా పెరుగు మొత్తము దీనిలో బాగా కలిసేంత వరకు కలుపుకొని మరొక 5 నిమిషాల పాటు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఈ పాలకూర పేస్ట్ ఉడికేటప్పుడు బయటికి చిల్లుతుంది, కొంచెం దూరంగా ఉండి జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ఆయిల్ మొత్తము పైకి తేలిన తర్వాత దీనిలో 200 గ్రాముల పన్నీర్ని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. పన్నీర్ ముక్కల సైజ్ అనేది మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని దీనిలో వేసుకొని మరొక 2 నిమిషాల పాటు లిడ్ క్లోజ్ చేసుకొని ఉడికించుకోండి. ఇలా లిడ్ క్లోజ్ చేసుకొని ఉడికించుకున్నటప్పుడు ముందు దీనిలో ఒక పించు కస్తూరి మేతి కూడా వేసుకోండి. ఇలా కస్తూరి మేతి ఈ కర్రీలో యాడ్ చేయడం వల్ల ఈ కర్రీకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు మనము ఉడికించుకుంటే ఈ కర్రీ అనేది రెడీ అవుతుంది. దీనిని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఈజీ అండ్ టేస్టీ పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయింది. దీనిని చపాతీలో కానీ, రైస్లో కానీ, నాన్లో కానీ, పుల్కాల్లో కానీ దేనిలోకైనా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.